హలో! వెల్కమ్ టు అన్యూజువల్ లిమ్స్. ఎలా ఉన్నారు అందరూ? దసరా వచ్చేసింది. దసరా వెకేషన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ పిల్లలతోటి, దసరా క్లీనింగ్ తోటి, అప్పలతోటి బిజీగా ఉండుంటారు కదా! నేను కూడా ఇంచుమించు అలాంటిదే స్టార్ట్ చేశానులెండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కిడ్స్ రూమ్ టూర్. సో, మేము ఎలా డిజైన్ చేసామో మా చైల్డ్ రూమ్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూసేద్దామా? సరే. ఇక స్టార్ట్ చేద్దాము. ఇది తన రూమ్ ఎంట్రన్స్. సో రూమ్ వచ్చేసి మొత్తం ఒక ఫ్రోజన్ థీమ్. సో మీకు ఓన్లీ ఇలాంటి బ్లూ మాత్రమే కనిపిస్తుంది రూమ్లో, బికాస్ షీ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్రోజన్. అండ్ దాని తర్వాత మై లిటిల్ పోనీకి షిఫ్ట్ అయిపోయింది. బట్ స్టిల్ ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసే ముందు ఒకసారి రీకన్ఫర్మ్ కూడా చేసుకున్నాము. షీ వాజ్ ఓకే విత్ దాట్. సో ఈ కబోర్డ్ వచ్చేసి ఓన్లీ తన స్కూల్ రిలేటెడ్ థింగ్స్, క్రాఫ్ట్ రిలేటెడ్ థింగ్స్, గేమ్స్ రిలేటెడ్ థింగ్స్ మాత్రమే ఉంటాయి. సో దాని పక్కనే ఒక రైటింగ్ టేబుల్ వచ్చింది. దానికి 2 రైటింగ్ టేబుల్స్ వచ్చాయి రూమ్‌లో. ఇక్కడ ఒకటి వచ్చింది. దీని ఆపోజిట్‌లో ఒకటి వచ్చింది. అది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మా ఇంటీరియర్ డిజైనర్ సజెస్ట్ చేసింది ఇది. ఇది ఒక ప్రాపర్ రైటింగ్ టేబుల్ లాగా తనకి అంటే ప్రాపర్‌గా ఉంది రైటింగ్ టేబుల్. బట్ నాకేమనిపించిందంటే ఒకటి అటు కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉంటే తను కంప్లీట్‌గా లైట్ కిందనే వర్క్ చేసుకోవాలి. సో ఎందుకు న్యాచురల్ లైట్ బాగా వస్తున్నప్పుడు మళ్ళీ లైట్ కింద ఎందుకు, పిల్లలు ఎక్కువసేపు స్పెండ్ చేయొద్దంటారు కదా లైట్స్ కింద అని. సో అక్కడ ఒకటి ఇచ్చాము. సో అది మీకు తర్వాత చూపిస్తాను. సో ఆ 3 వచ్చేసి ఆ 3 డ్రాస్‌లో తన స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకుంటుంది. ఏమైనా వర్క్ ఉంటే ఇక్కడ చేసుకుంటున్నాను. నైట్ టైంలో వర్క్. యూజువల్‌గా అదర్ వర్క్ అంతా అటు సైడే చేసుకుంటుంది. అండ్ ఇది చూసారు కదా ఫ్రేమ్, ఒక హెక్సాగోనల్ ఫ్రేమ్. ఇది ఒక వుడ్ మీద డ్యూకో పెయింట్ చేశారు. ఇవి మాకు ఇంటీరియర్ డిజైనరే సజెస్ట్ చేశారు. సో అవుట్పుట్ మాత్రం బాగా వచ్చింది చూసిన తర్వాత. సో యా, మీకు ఇప్పుడు అదే సైడ్ చూపిస్తాను. దిస్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రూమ్. ఇది ఒక నేను చెప్పాను కదా దానికి ఆపోజిట్లో తను డే టైంలో, బికాస్ చూడండి ఎంత న్యాచురల్ లైట్ వస్తుందో. సో డే టైంలో వర్క్ అంతా తను ఇక్కడ చేసుకుంటుంది. అండ్ అక్కడ ఒక చిన్న లెడ్జ్ లాగా కంటిన్యూ చేసాము. ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే అలా కూర్చోడానికి, ఇన్ కేస్ వస్తే. సో అలా ఒక చిల్ అవుట్ స్పేస్ లాగా ఒకటి. దాని కింద ఒక డ్రాస్ కూడా వచ్చాయన్నమాట, స్టోరేజ్ డ్రాస్. సో ఇదంతా టెషి స్టోరేజ్ ఏమేమి చేస్తుందో అలా చేసి పెట్టుకుంటుందండి. సో అది మనం డైలీ ఒక క్లీనింగ్ లాగా ఒక పని అనమాట. సో యా, అది తన చిల్అవుట్ స్పేస్. ఇవి తన రైటింగ్ టేబుల్స్ చూపించాను కదా. నెక్స్ట్ మీకు ఇది చూపిస్తాను. 2 రైటింగ్ టేబుల్స్ చూస్తారు కదా మీరు. ఆ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో ఒక రైటింగ్ టేబుల్ వచ్చింది, రైట్ సైడ్లో ఒక రైటింగ్ టేబుల్ వచ్చింది. దాని మధ్యలో ఒక బెడ్ వచ్చింది. సో పిల్లోస్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? సో టెషికి చిన్నప్పటి నుంచి కింద పడిపోకుండా పిల్లోస్ పెట్టడం అలవాటు. సో టెషికి కూడా అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది. సో నేను ఒకవేళ స్ట్రైట్గా పెట్టినా టెషి నైట్ ఇలా పెట్టుకుంటుంది అనమాట, దానికి అదే సపోర్ట్ లాగా. బెడ్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. దీనిలో ఎప్పుడంటే మినిమం 4 కావాలి, లేదంటే నాలో ఒక చంద్రముఖి రావాలి. సో మీకు ఒక చిన్నది చూపిస్తాను. ఒకటి చూపిస్తాను అన్నాను కదా చిన్నది, ఇది చూసారు కదా, ఇది టెషి బుక్ అనమాట. మీకు నమ్మశక్యంగా లేకపోయినా అతిశయోక్తి అనిపించిన ట్రూ, టెషి రోజు నైట్ అట్లీస్ట్ 2 పేజెస్ చదువుకొని పడుకుంటుంది. ఈ బుక్ అయిపోయిన తర్వాత ఇంకొక బుక్ తీసుకుంటుంది. సో తన బుక్స్ కలెక్షన్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. సో ఇది తన మ్యూజిక్ బుక్స్, స్టోరీ బుక్స్, కొన్ని తన మండలా బుక్స్. తన బుక్ ఓన్లీ తనకు ఒక బుక్ చెప్పించాను అప్పట్లో. సో ఇవన్నీ బుక్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసింది. ఇంకా 2 బుక్స్ ఉన్నాయి, తను కంటిన్యూ చేస్తుంది రీడింగ్. సో ఈ బెడ్ అండ్ మ్యాట్రెస్ 2 కూడా కస్టమైజ్డ్. అండ్ హెడ్ బోర్డ్ చూసారు కదా, అదైతే వాల్ ఫిక్స్డ్. సో మేము ఇలానే చేపించాము ఇక్కడే కార్పెంటర్ తోటి. అండ్ కలర్ కూడా వైట్కి వెళ్ళిపోయామన్నమాట, బెడ్ కలర్ని. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వాల్స్ అండ్ అదర్ థింగ్స్. ఈ రూమ్ కలర్ వచ్చేసి రైన్ బ్లూ అంటారంట దీన్ని. సో రైన్ బ్లూకి కాంప్లిమెంటరీగా మేము ఒక క్రీమిష్ వైట్ తీసుకున్నాం. ఇట్స్ నాట్ ప్యూర్ వైట్, ఒక చిన్న షేడ్ తక్కువ ఉందన్నమాట వైట్కి. యాక్చువల్గా ఏంటంటే ఫ్రోజన్ థీమ్లో మేము అన్ని స్నో ఫ్లేక్స్ అనుకున్నాము. స్నో ఫ్లేక్స్ ఇక్కడ అన్ని చిన్న చిన్న స్నో ఫ్లేక్స్ పెయింటింగ్స్ రావాలి, ఆర్ వాల్ పేపర్ రావాలి. ఫాల్ సీలింగ్ కూడా యాక్చువల్గా స్నో ఫ్లేక్ రావాలి. బట్ ఏమైందంటే ఎండింగ్లో మా ఫాల్ సీలింగ్ చేసే అతను హ్యాండ్ ఇస్తే
మేము మళ్ళీ ఒక ప్యాచప్ చేయడానికి ఒకళ్ళు మాట్లాడుకున్నాము. ప్యాచప్ చేసే అతనికి ఈ స్నోఫ్లేక్ మెజర్మెంట్స్ అవన్నీ లేవు, మాకు రాదు అని చెప్పాడు. సో చెప్పిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా మేము ఒక స్టార్ లాగా చేసాము. స్టార్ లాగా చేసి అది ఇచ్చేసి చేయించేసాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ వాల్కి అంటే నేను అనుకున్నది ఏంటంటే ఒక మిక్స్ అండ్ మ్యాచ్ అంటే సైజెస్లో చిన్న స్టార్ పెద్ద స్టార్ అలా ఈ వాల్కి రావాలి అని. సో అది ఇంకా పెండింగ్ ఉంది. అండ్ ఇది చూసారు కదా, ఈ లెడ్జ్ అంతా వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ వినీర్, అంత వినీర్తో చేయించాము. అండ్ ఈ బ్లైండ్ కూడా మేము కొంచెం దీనికి అంటే రైన్ బ్లూకి కొంచెం దగ్గరలో ఉన్న కలర్లోనే చూస్ చేసుకున్నాము. ఫస్ట్ వేరే అనుకున్నాం యాక్చువల్లీ, బట్ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ బాగున్నాయి, నాకు ఇదే కావాలి అనేది. సో అగైన్ బ్లైండ్ కూడా టెషీస్ చాయిస్. సో ఇది వచ్చేసి తన డ్రెస్సింగ్ రూమ్. సో యాక్చువల్గా మాకు డ్రెస్సింగ్ రూమ్ చిన్నగానే వచ్చింది, బట్ మళ్ళీ గర్ల్స్కి మళ్ళీ పెద్ద అయిన తర్వాత నాకు పెద్ద డ్రెస్సింగ్ రూమ్ లేదు, నా బట్టలు సరిపోవట్లేవు, నాకు మంచి డ్రెస్సింగ్ రూమ్ లేదు అనకుండా మళ్ళీ నేను రెనోవేషన్ అలాంటివి చేయించలేను కాబట్టి సో మేము ఇదే కన్సర్న్ని మా ఇంటీరియర్ డిజైనర్కి చెప్పాము. సో తను ఏం సజెషన్ ఇచ్చిందంటే ఈ వాల్ యాక్చువల్లీ 2.5 feet లోపలికి ఉండేదన్నమాట. సో దానివల్ల డ్రెస్సింగ్ రూమ్ చిన్నగా వచ్చింది అండ్ తన బాత్రూమ్ కూడా చిన్నగా వచ్చింది. సో దీన్ని 2.5 feet లోపలికి జరిపాం. ఆల్రెడీ రూమ్ సైజెస్ చాలా పెద్దవే, సో తనకి సఫిషియంట్ రూమ్ అయితే ఉంది. సో అలాంగ్ విత్ దట్ తనకి సఫిషియంట్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ బాత్రూమ్ కూడా పెద్దగా వచ్చింది. అండ్ ఈ కబోర్డ్స్ అన్ని మేము మోడలర్కి ఇచ్చాము. ఇది అండ్ మీరు చూసిన కార్పెంటరీ వర్క్ అదంతా ఒక మోడలర్ పర్సన్కి ఇచ్చాము. సో హీ ఎగ్జిక్యూటెడ్ వెల్, యాక్చువల్లీ బాగా చేశాడు, అంటే మేము సాటిస్ఫై అలాగే చేశాడు. అండ్ దట్స్ హర్ డ్రెస్సింగ్ టేబుల్. తను ఇంకా కాస్మెటిక్స్కి ఏమీ రాలేదు కాబట్టి సో ఇట్స్ ఎంప్టీ ఫర్ నౌ. సో అక్కడక్కడ తనకు చిన్న చిన్న క్లాత్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట రూమ్లో, అన్నీ తూడ్చుకుంటూ ఉంటుంది టెషి అప్పుడప్పుడు. ఇక్కడ కూడా ఒకటి ఉంది. తూడ్చుకోవడం అంటే మళ్ళీ డస్టింగ్ క్లీనింగ్ అనుకోకండి, అక్కడిక్కడ స్పిల్ చేసి క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫాల్ సీలింగ్ కూడా మాకు మా ఇంటీరియర్ డిజైనరే సజెస్ట్ చేసింది. అండ్ కనిపించే వుడెన్ది కూడా ఇట్స్ వినీర్ పాలిష్ అగైన్. సో హోల్ ఆఫ్ ద సీలింగ్ లుక్స్ లైక్ దిస్. సో చెప్పాను కదా ఒక స్నోఫ్లేక్ మిస్ అయిపోయి స్టార్ వచ్చిందని, సో అదనమాట. అండ్ ఇలా. అండ్ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి త్రూ అవుట్ ద వీడియో టెషి అంటున్నాను కదా, అదేవో నా పిల్లి పేరు ఒక్కొక్క పేరు అనుకోకండి, నా కూతురు పేరు, అది తన పెట్ నేమ్. అండ్ ఇఫ్ యూ నోటీస్ తన రూమ్ చాలా ఎంప్టీగా ఉంది కదా, సో యూజువల్గా అలానే ఉంచాను నేను అన్నీ, అంటే తను ఆర్గనైజ్ చేసుకోగలుగుతుంది అన్నీ, సో ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఏంటి అంటే వీ థాట్ ఆఫ్ తనకు ఒక ప్లే ఏరియా చేద్దాము అనుకున్నాము. నేను దీని పక్కన ఒక ఎంప్టీ రూమ్ వచ్చిందనమాట, ఎంప్టీ హాల్ వచ్చింది, ఒకటి లివింగ్ రూమ్. సో అనుకున్నాము, బట్ మా ఇంట్లో చిన్న బుజ్జి కుక్క పిల్ల ఉందన్నమాట. సో ఇఫ్ యూ నోటీస్ మా ఇంట్లో ఎక్కడ కూడా ప్లాంట్స్ లేవు ఇంకా. సో వాడు పెద్దగా అయిన దాకా ఏం ప్లాంట్స్ తేలేము, వాడు అన్నీ తినేస్తాడు. ఆల్రెడీ దాని ఖాతాలో 2 చెట్లు బలి. సో అందుకని ప్రజెంట్గా మీకు ఏమీ కనిపించలేదు, కొంచెం ఎంప్టీగానే ఉంది. చూద్దాం, అది పెద్దగా అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి మీకు చేస్తాను రూమ్ టూర్ ఆర్ హౌస్ టూర్ అన్నీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, అండ్ కీప్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ. సీ యూ.